గతంలో దేశవ్యాప్తంగా ముస్లింలు దానంగా ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన భూములు, ఆస్తులు చట్ట ప్రకారం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండేవి. ఈ ఆస్తుల్లో మసీదులు, మదర్సాలు, వసతి గృహాలు, వేల ఎకరాల భూములు వీటన్నింటినీ కలిపి వక్ఫ్ అంటున్నారు. ఈ ఆస్తుల నిర్వహణను వక్ఫ్ బోర్డులు చూస్తాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న వక్ఫ్ చట్టానికి 40 సవరణలను ప్రతిపాదించారు. వీటిని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపించారు. కమిటీ చేసిన సిఫార్సులను కూడా అందులో చేర్చిన తర్వాత బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతారని భావిస్తున్నారు. అయితే తమ సిఫార్సులను సమర్పించేందుకు మరింత సమయాన్ని కోరాలని కమిటీ భావిస్తోంది. ఈ ఆస్తుల నిర్వహణ చూస్తున్న మేనేజ్మెంట్ అవినీతికి పాల్పడకుండా అడ్డుకునేందుకు చట్టంలో మార్పులు తప్పనిసరి అని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెబుతోంది. ముస్లిం సమాజం కూడా సంస్కరణల కోసం డిమాండ్ చేస్తుందని అంటోంది. కానీ ఈ మార్పులు రాజకీయ ప్రేరేపితమని ప్రతిపక్షాలు, అనేక ముస్లిం సంఘాలు అంటున్నారు. మైనార్టీల హక్కులను బలహీనపరిచే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. ఈ బిల్లును మొదట ఆగస్టులో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తర్వాత దాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపించారు. వక్ఫ్ ఆస్తుల కింద మసీదులు, మదర్సాలు, పునరావాస కేంద్రాలు, వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజన కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణాల కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములు అన్యాక్రాంతం అయ్యాయి. భారతదేశంలో వక్ఫ్ సాంప్రదాయం 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనలో మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీ మేనేజర్లు ఉంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1.20 లక్షల కోట్ల. వక్ఫ్ బోర్డులలో అవినీతి తీవ్రమైన అంశం అని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి. వక్ఫ్ బోర్డులో అవినీతి తీవ్రమైన అంశం అని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి. అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు. భారతదేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలను అవసరం అని సూచించింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయడం సాధారణంగా మారింది అని సచార్ కమిటీ పేర్కొంది. దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 13,000 ఆస్తుల కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు. సచార్ కమిటీ సూచనలను కూడా సవరణలో బిల్లులో పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రికతో చెప్పారు. వక్ఫ్ భూముల్లో అనేకం అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. వక్ఫ్ చట్టానికి ప్రస్తుతం చేస్తున్న మార్పులపై అనేక మంది ముస్లింలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం గురించిన నిబంధనలు. ఇది బోర్డుల ఆధీనంలోని చారిత్రక మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. వక్ఫ్ ఆస్తుల కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల క్రితం నాటివి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవు. మరికొన్నింటిని నోటి మాటగా దానమిచ్చారు. దీంతో చట్టపరమైన పత్రాలు అందుబాటులో లేవు.
పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్ కేటగిరీ కిందికి వస్తాయి. అలాంటి ఆస్తుల యాజమాన్య హక్కులను తేల్చడం క్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే వాటి యాజమాన్య హక్కులు మొఘలుల కాలం నాటివి. అవి మొఘలుల నుంచి బ్రిటిషర్లకు, వారి నుంచి నేటి తరం వరకు వచ్చాయి. అవి షిక్వా ఏ హింద్ ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ పుస్తక రచయిత ప్రొఫెసర్ ముజీబుర్ రెహమాన్ చెప్పారు. వ్యక్తిగత ఆస్తులు ఎలా వచ్చాయనే దానిని మీరు కొన్ని తరాల వరకు మాత్రమే వెనక్కి వెళ్లి చూడగలరు. అయితే ఒక సమూహానికి వచ్చిన ఆస్తుల గురించి అలా తెలుసుకోవడం చాలా కష్టం. కొత్త బిల్లు ముస్లింల ఆందోళనను పట్టించుకోపోవచ్చు. వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కులను ముస్లింల నుంచి లాగేసుకుంటారేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. మతపరమైన సంస్థల బోర్డుల్లోకి అన్ని మతాలకు చెందిన వారిని సభ్యులుగా తీసుకోవడానికి కొంతమంది అంగీకరిస్తున్నారు. దీని వల్ల లౌకిక భావన మరింత బలపడుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు మెజారిటీలకు అనుకూలంగా ఉన్నాయని ప్రొఫెసర్ రెహమాన్ అంటున్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ఇతర మార్పులతో పాటు వక్ఫ్ ఆస్తులను బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెబుతున్న ఆస్తి వక్ఫ్ దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారులు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకు ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. వక్ఫ్ చట్టంలో మార్పులను సంబంధించి మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషనర్ ను నియమించాలి. ఆయన వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు. అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరు ఏడాది పాటు సవాలు చేయకపోతే అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. అనేక మంది వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్ళు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వారికి ఒక ఛాన్స్ లభిస్తుంది అని ఓవైసీ ఇటీవల రిపోర్టర్లతో చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీద్లకు ముప్పు ఏర్పడుతుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే, అయితే అది ముస్లింల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జరగాలని చెబుతున్నారు. తప్పులను గుర్తించడం మంచిదే కావచ్చు, అయితే వాటిని సరిచేసే విధానం ఇది కాదు అని ప్రొఫెసర్ రెహమాన్ చెప్పారు.